ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ పై. ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో అమెజాన్లో డెబిట్ కార్డ్ మీద ఈఎంఐని ఏ విధంగా పొందాలో చూడబోతున్నాం. అంతేకాకుండా అమెజాన్లో ఏ ఏ బ్యాంకుల ద్వారా ఈఎంఐ మనం పొందొచ్చో చూడబోతున్నాం. ఈఎంఐ పొందుతున్నప్పుడు మన బ్యాంక్లో అకౌంట్లో ఎంత అమౌంట్ ఉండాలి అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడబోతున్నాం. ఈఎంఐ ఏ విధంగా కట్ అవుతుంది, ఎన్నో తారీఖు ఈఎంఐ వస్తుంది, అంతేకాకుండా ఇందులో ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది, ప్రాసెసింగ్ ఫీ కూడా ఎంత పడుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. దీనికోసం వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. అమెజాన్లో ఏదన్నా వస్తువు మనం డెబిట్ కార్డ్ మీద తీసుకోవటానికి ముందుగా అమెజాన్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుని కిందకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే పే అన్న ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేసి ఓకే చేసుకుంటే చూడండి, ఇక్కడ మనం వేరే ట్యాబ్లోకి వస్తాం. ఇక్కడ మనకి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, బజాజ్ 0%, తర్వాత జస్ట్ మనీ అని కనిపిస్తుంది చూడండి. ఇవన్నీ కూడా మనకి డెబిట్ కార్డ్ లేకపోతే ఈఎంఐస్ మీద వచ్చే ఆప్షన్స్ అనమాట. ముందుగా మనం డెబిట్ కార్డ్ ఆప్షన్ని ఓకే చేసుకుంటే ఈ విధంగా మనం వేరే ట్యాబ్లోకి వస్తాం. ఇక్కడ మీరు గమనిస్తే కనుక హెచ్డిఎఫ్సి, కోటాక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, తర్వాత ఎస్బీఐ బ్యాంక్కి సంబంధించిన లోగోస్ అన్నీ కనిపిస్తున్నాయి. సో దాని ముందు మనకి చిన్న ఒక నెంబర్ ఉంది. ఏదైతే మీ బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ మీ డెబిట్ కార్డ్ ఎలిజిబిలిటీ తెలుసుకోవడానికి ఇక్కడ ఇచ్చిన విధంగా మీరు మీ బ్యాంక్ ఏదైతే నెంబర్ మీకు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారో ఆ నెంబర్ ద్వారా మీకు ఈ విధంగా ఇక్కడ టైప్ చేసుకొని మీ ఎస్ఎంఎస్ చేసి మీ ఎలిజిబిలిటీని చెక్ చేసుకోవాలి. ఎలిజిబిలిటీ మీకు ఉంటే కనుక మీరు ఏదన్నా ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం అమౌంట్ పే చేసే చోట డెబిట్ కార్డ్ని మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక, ఉదాహరణకి మనం ఎస్బీఐలో డెబిట్ కార్డ్కి మనకి ఎలిజిబిలిటీ వచ్చిందనుకోండి, దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక ఒక 10,000 రూపాయలు ప్రోడక్ట్ మనం కొంటుంటే అకౌంట్లో ఆ 10,000 రూపాయలు తప్పకుండా ఉంటేనే మనకి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. అంతేకాకుండా డెబిట్ కార్డ్ మీద మనం ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేయడానికి ఉంటుంది. అమౌంట్ లేకపోతే కనుక బ్యాంకులో మనకి పర్చేజ్ అయితే చేయలేమన్నమాట. సో మీరు పర్చేస్ చేసిన తర్వాత ఏదైతే ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ ప్రాసెసింగ్ అంతా అయిపోయిన తర్వాత మీకు ప్రోడక్ట్ కూడా రావడం జరుగుతుంది. ప్రోడక్ట్ మీకు వచ్చిన తర్వాత 1 or 2 డేస్లో మీ అకౌంట్లో పెట్టిన 10,000 రూపాయలు కూడా పూర్తిగా ఒకసారి అయితే మీ బ్యాంక్ నుండి కట్ అవటం జరుగుతుంది. కట్ అయిన తర్వాత 1 లేక 2 రోజుల తర్వాత ఆ 10,000 రూపాయలు కూడా మీ అకౌంట్లో మళ్ళీ రిటర్న్ చేస్తారు. ఎందుకంటే జస్ట్ వెరిఫికేషన్ చేసుకోవటానికి దాదాపుగా అన్ని బ్యాంకుల్లో ఇట్లాగే చేస్తాయి. మీ అకౌంట్లో అమౌంట్ అయితే మొత్తం కట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో అయితే కట్ అయ్యే అవకాశం లేదు. అయితే 90% ఆ అమౌంట్ మొత్తం కట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కట్ అయిన తర్వాత 2 రోజులకి మన అమౌంట్ అనేది మళ్ళీ మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అదే 10,000ని చేసిన తర్వాత ప్రతి నెల 5వ తారీఖున ఈఎంఐ అయితే రావటం జరుగుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించి మీకు ప్రాసెసింగ్ ఫీజు 99 రూపాయలు అయితే వేయటం జరుగుతుంది. ఇక్కడ కోటాక్ బ్యాంకు, తర్వాత ఈ ఎస్బీఐ బ్యాంక్ అంటే బ్యాంక్ టు బ్యాంక్ ఈ ఛార్జెస్ అయితే డిఫరెన్స్గా ఉంటుంది. కంపల్సరీగా అయితే దీని మీద మీకు ప్రాసెసింగ్ ఫీ అయితే ఉంటుంది. అయితే దీనికి ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే ఉండదు, 0% ఇంట్రెస్ట్ అనమాట. ఫస్ట్ నెల వచ్చే ఈఎంఐలో మీకు ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది యాడ్ చేసి పంపిస్తారు. నెక్స్ట్ మంత్ నుండి ఏమైతే మనం సెలెక్ట్ చేసుకున్నాం 10,000 6 నెలలు పెట్టుకున్నాం అనుకోండి, డివైడెడ్ బై 6 లాగా ప్రతి నెల కూడా ఇవి కట్ అవటం జరుగుతుంది అనమాట. ప్రతి నెల మనకి 5వ తారీఖు కట్ అవుతుంది కాబట్టి 4వ తారీఖు 3వ తారీఖు మనం అమౌంట్ బ్యాంక్లో రెడీ చేస్తే ఆటోమేటిక్గా మన అకౌంట్ నుండి డెబిట్ అవటం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఇక్కడ ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని మీ బ్యాంకుని బట్టి ఇక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో పర్చేస్ చేసుకున్న తర్వాత ప్రతి నెల కూడా మనం ఈజీ ఈఎంఐ ద్వారా డెబిట్ కార్డ్ ద్వారా పొందొచ్చు అనమాట. మన ట్రాక్ బాగుండి మన సిబిల్ స్కోర్ బాగుంటే కంపల్సరీగా మనకి ఇక్కడ దాదాపుగా 25,000 నుండి 30,000 దాకా డెబిట్ కార్డ్ మీద ఈఎంఐ సౌలభ్యాన్ని మనం పొందొచ్చు అనమాట. ప్రస్తుతానికైతే ఇక్కడ కనిపిస్తున్న 4 బ్యాంకులే హెచ్డిఎఫ్సి బ్యాంకు, కోటాక్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు మరియు ఎస్బీఐ బ్యాంక్స్ మాత్రమే డెబిట్ కార్డు మీద ఈఎంఐ సౌలభ్యాన్ని పెట్టడం జరిగింది. దాని పక్కన ఇచ్చిన నెంబర్కి మీరు ఎస్ఎంఎస్ చేస్తే కనుక మీ ఎలిజిబిలిటీ వస్తుంది. ఎలిజిబిలిటీ వచ్చిన వెంటనే మనం ఈ డెబిట్ కార్డు యొక్క ఈఎంఐని ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో రాస్తే మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.